అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ముగించుకొని బెంగళూరు వెళ్ళి అక్కడ డీకే శివకుమార్ గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తాను అని ఒక ప్రతిపాదన పెట్టారు అని సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. మేబీ చాలా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది, చాలామంది చూసే ఉంటారు. కాంగ్రెస్ని విలీనం చేస్తాను, షర్మిలని ఆ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించండి అది ఇది అని అడిగినట్టు. ఇది సోషల్ మీడియాలో పుట్టించిన వార్త. ఇది నిజమా కాదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారిని కలిశారా లేదా, ఉన్న వాస్తవం ఏమిటి అనేది ఖచ్చితంగా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఉన్న కేసుల నేపథ్యంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు 11 ఉన్నాయి. అలాగే గత 5 ఏళ్లలో ఆయన చాలా తప్పులు, పాపాలు, నేరాలు, ఘోరాలు, అవినీతి, ఆకృత్యాలు, అరాచకాలు చేశారు. అందరికీ తెలుసు. మద్యం కానీ, ఇసుక కానీ, గ్రానైట్స్ కానీ, గనులు కానీ, విద్యుత్ కాంట్రాక్టులు కానీ, భూ కేటాయింపులు కానీ చాలా వాటిల్లో ఆయన హ్యాండ్ ఉంది. కరప్షన్ చేశారు, అవినీతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి 2011-12లో నమోదు చేసిన సిబిఐ కేసులే కాకుండా ఇప్పుడు కూడా, అంటే గత 5 ఏళ్ల పరిపాలనలో కూడా, అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తన మీద వచ్చిన ఆరోపణలు నమోదు చేసిన సిబిఐ కేసులు కాకుండా తనే అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా తప్పులు చేశారు. కాబట్టి ఖచ్చితంగా అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉంది సిబిఐ కానీ ఈడీ కానీ రంగంలోకి దిగితే. దిస్ మీన్స్ ఆయన 100% రిస్క్లో ఉన్న పొలిటీషియన్, 100% ఇరుక్కుపోతారు. సిబిఐ చేతిలో కానీ ఈడీ చేతుల్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఇరుక్కుపోతారు. బయటకు రావడం దాదాపుగా కష్టం. మరి ఇంత రిస్క్లో బీజేపీ నుంచి, అంటే బీజేపీతో తెగదెంపులు చేసుకొని పూర్తిగా ఇంటర్నల్ రిలేషన్స్ని కూడా వదులుకొని తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేంత సీన్ ఉంటుందా? అంత గట్స్ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి? బీజేపీకి ఇప్పుడున్న బలం, బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి 4 ఎంపీలతో, ఈ 11 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్కి వెళ్ళినంత మాత్రాన్ని ఏం ఒరుగుతుంది? పోనీ ఏమైనా కేంద్రంలో ఈయన కాంగ్రెస్లో కలవడం వలన కేంద్రంలో ఏమైనా బీజేపీ పడిపోద్దా? లేదా అక్కడ కాంగ్రెస్ ఏమైనా అధికారంలోకి వస్తుందా? రాదు కదా. కాబట్టి ఈయనకి రిస్క్. సో అంత రిస్క్ చేసేంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన బీజేపీకి ఎదురెళ్ళే సీన్ లేదు, బీజేపీకి ఎదురు ఢీకొట్టే సీన్ లేదు, బీజేపీ వ్యతిరేక పక్షాలతో జతకట్టే సీన్ లేదు. సైలెంట్గా ఉండాల్సిందే. బీజేపీని విమర్శించకుండా జాగ్రత్తగా ఓన్లీ టీడీపీని విమర్శించుకొని, జనసేనను విమర్శించుకొని బీజేపీ జోలికి వెళ్లకుండా సైలెంట్గా ఉండాల్సిందే. ఈలోగా తనకు 10 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉంది కాబట్టి అవసరం మేరకు చిన్నపాటి ప్రయోజనాల కోసము, చిన్నపాటి అంతర్గత వ్యవహారాల కోసము ఆ 10 మంది రాజ్యసభ సభ్యులతో లాబింగులు చేసుకొని కేంద్రంలో దశల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చి రాజకీయం చేయడమే తప్ప కాంగ్రెస్లో చేరే అవకాశం లేదు, కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం లేదు. ఇది అబద్ధపు వార్త, ఎవరో సృష్టించిన వార్త. ఇక డీకే శివకుమార్ గారిని కలిశారంటారా, కలవలేదంటారా అనేది మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు కలవలేదు, అది ఫేక్ వార్త. ఆయన డీకే శివకుమార్ గారిని కలిశారు అనేది అయితే కరెక్ట్ కాదు. సో ఒకవేళ కలిశారనేది అవాస్తవం. ఒకవేళ కలిసే ప్రయత్నం చేసినా, భవిష్యత్తులో కలిసినా అది ఇతర అంశాలు, లేదా తనకు కర్ణాటకలో ఉన్న వ్యాపారాలను కాపాడుకోవడానికో, తన ఇతర అవసరాలు తీర్చుకోవడానికో ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరడానికో, కాంగ్రెస్లో విలీనం చేయడానికో మాత్రం ఉండదు. ఇప్పటికిప్పుడు వైసీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలపరండి, విలీనం చెయ్యరండి. ఎప్పుడు చేస్తారు? ఒకవేళ ఇంకో 2-3 ఏళ్లలో కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే, ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతే, ఒకవేళ కాంగ్రెస్ యూపీఏ కూటమి కనుక పవర్లోకి వస్తే అప్పుడు మేబీ వైసీపీ విలీనం అయితే అవ్వచ్చు. లేదా కేంద్రంలో ఎన్డీఏ కూటమి పడిపోయి లోక్సభకు మధ్యంతర ఎన్నికలు వస్తే అప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ లోక్సభకంటూ మధ్యంతర ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉంటుంది, కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండియా కూటమికి బహిరంగంగా మద్దతు పలికే అవకాశం అయితే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. లేదా ఎలక్షన్ తర్వాత, ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే ఎలక్షన్ తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళకు మద్దతు పలికే అవకాశం ఉంటుంది. అంతే తప్ప
ఇప్పటికిప్పుడు కాంగ్రెస్లో కలిసేంత గట్స్ కానీ సీన్ కానీ ఎదురెళ్ళేంత ఓపిక కానీ అంత క్లీన్ ఇమేజ్ కానీ లేవు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. ఆయనకు నిలువెల్లా చుట్టూ గోతులే. ఆయన మధ్యలో ఉన్నాడు, చుట్టూ గోతులు ఉన్నాయి. ముందు వైపేమో 2019 నుంచి 24 వరకు ఆయన తవ్వుకున్న అవినీతి గోతులు ఉన్నాయి. వెనక వైపేమో 2004 నుంచి 9 వరకు తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తవ్వుకున్న అవినీతి గోతులు ఉన్నాయి. సో ఈ అవినీతి గోతులను దాటుకొని మధ్యలోకి వెళ్ళాడు. ఇప్పుడు వాటిని దాటాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సపోర్ట్ ఉండాల్సిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రిస్క్లో ఉన్నారు, జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప తాను తీసుకున్న అవినీతి గోతుల్లో తనే పడిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు. కాబట్టి అటువంటి వార్తలు నమ్మొద్దు. ఇప్పటికిప్పుడు అవసరం కూడా లేదు. బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ అవసరాలకో ఏదో అవసరాలకు వాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అమితమైన డబ్బులు ఉన్నాయి, విపరీతమైన ఆర్థిక శక్తి. ఆయన దేశంలో పొలిటీషియన్స్లో పాలిటిక్స్లో ఉన్న ఈ స్టైలు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారే మేబీ హయ్యెస్ట్, అంటే రిచెస్ట్ పొలిటీషియన్ అనుకుంటున్నా. అన్అఫీషియల్ రిచెస్ట్, అఫీషియల్ రిచెస్ట్ కాదు. కాబట్టి బీజేపీకి అక్కడక్కడ కొన్ని అవసరాలు తీర్చుకుంటారు, అలాగే రాజ్యసభలో అవసరాలు తీర్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెమ్మదిగా తప్పించుకోవడానికి, కొత్త కేసులు నమోదు అవ్వకుండా ఉండడానికి తీర్చుకుంటారు. రాష్ట్రం స్థాయిలో టీడీపీతో పోరాడతారు తప్ప కేంద్రం స్థాయిలో బీజేపీతో పోరాడేంత సీన్ అయితే లేదు. కాబట్టి అది ఫేక్ వార్త, నమ్మదగిన వార్త కాదు. ఒకవేళ డీకే శివకుమార్ గారిని కలిసినా సరే కాంగ్రెస్లో విలీనం అనే ప్రతిపాదన రాదు, వచ్చేంత సీన్ అయితే లేదు. థ్యాంక్ యూ.